రాత్రి ఏం చేశారంటే బూత్ కిట్టు వేరే చోట, రోతకిరణ్ వేరే చోట సిట్టింగ్ వేయటం వల్ల, వేరు చోట్ల సిట్టింగ్ వేయటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది, ఆ ఇబ్బందిలో దొరికిపోయారు పాపం, అడ్డంగా దొరికిపోయారు. మొట్టమొదటి చూడండి అసలు ఏంటి ఈ వార్తకు సంబంధించి అంటే, కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనంత వెంకటరెడ్డి హంద్రీ నివాస్ సుజల స్రవంతిలో భాగంగా కుప్పంలో ఉన్నటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా 8 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కానీ చేయలేనటువంటి ఓ గొప్ప పనిని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కుప్పానికి తాగునీరు సాగునీరుని తీసుకొని వెళ్తే అవి ఫేక్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కృష్ణానది నీళ్లు ఫేక్ అంట, కుప్పంలో కాలువల్లో పారిన నీళ్లు ఫేక్ అంట, అవి తాగిన వాళ్ళు ఫేక్ అంట, వాటి ద్వారా పంట సాగులోకి వచ్చినాయి అంతా ఫేక్ అంట. అలా రాస్తా ఈ ఫేక్ గాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఫేక్ పత్రికలు రెండు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లోనే మీరు ఒకసారి చూస్తే, నాడు జగన్ మాయ నేడు నిజమాయ, ఎన్నికల ముందు జగన్ మాయాజలాలు, అవి కృష్ణా జలాలు కాదంట, మాయాజలాలంట. కుప్పం నియోజకవర్గానికి ఉత్తుత్తి గేటు పెట్టి నీటి విడుదల నాటకం అంట, 20% పనులు పూర్తి చేయకుండా మోసం అంట. కుప్పం కాలువపై చంద్రబాబు ఇప్పుడు దృష్టి పెట్టాడంట, కుప్పం కాలువపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాడంట. 7 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఏడాదిన్నరలో శరవేగంగా పనులంట. జగన్ హయాంలో కుప్పంలో పారింది మాయాజలాలు, ఇప్పుడు పారుతుంది నిజంగా కృష్ణా జలాలు. అప్పుడు నీళ్లు కాదంట, అప్పుడు నీళ్లు కాదు పారింది, అవి మాయాజలాలంట. అంటే తాగునీరు సాగునీరులో కూడా మాయాజలాలు ఉంటాయా? నీ పత్రిక మాయ చేస్తే ప్రజలేమీ అమాయకులు కాదు కదా.